అందరికి ఏం చెప్పిండు? నల్లమల్ల పులు ఏం చెప్పిండా ఎన్నికలకు వస్తాప్పుడు? ఇగో కేసీఆర్ లచ్చిత్తాను. కేసీఆర్ ఏం చేస్తుంది? పెళ్లి చేస్తే పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ లచ్చిత్తాను. నేను పెద్ద మానవ లెక్కిస్తా లచ్చారు వచ్చింది మనగాడు. లచ్చకు పెసు తులం బంగారం కలుపుతా. 1,50,000 అవుతుందంటే మా అన్న చెప్పాడు నిన్న. 1,50,000 అంటే 1,30,000 1,25,000 ఉన్నట్టుంది. పొన్నమన్న అంటే తులం బంగారం టాటా బై బై గుడ్ బై గా అంటుండు. ఇక రాదట. మరి ఏం చెప్పిర్రా? ఇగో 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని వెళ్ళే చరిత్ర మాది. దేశాన్నే వెళ్ళాం. మాకు ఆఫ్టర్ ఆల్ కి పథకాలు అమలు చేయలేమా? మా తోని కాదా అని ఏతులు పడ్డరు. ఇప్పుడు లాస్ట్ నాకు ఇచ్చేది పోయింది. తులం బంగారం తుస్సాయి ఇప్పుడు. మరి ఆడబిడ్డలు అందరూ మహాలక్ష్ములు అంటారు కదా నాయన. జూబ్లీస్ లా మహాలక్ష్మి పథకము 25 వస్తుందా? 55,000 పెండింగ్ ఉంది. ఇప్పుడు 55కి ఇంకా కలపాలి. ఇంకో 2,500 కలపాలి. 57,500 ఈ నెలతోని. ఇంకెన్ని రోజులు ఉంది? 3 రోజులు ఉంది. 3 రోజులు 23 నెలలు. 57,500 రూపాయలు గయా. ఇంకా ఇయ్యరు. ఇస్తారని అనుకుంటే మీకు సంబంధం లేదు. మరొకటి ఈ 1,00,000 రూపాయలు దేవుడేరు. ఈ తులం బంగారం అసలు ఇంకా సత్యజీవనకి ఇద్దరు రాదు. ఇక వాళ్ళే ఒప్పుకుంటారు తులం బంగారం మేము ఇవ్వమని. ఈ 1,00,000 వస్తుందా? అదే ఇప్పుడు కళ్యాణం వచ్చి పెళ్లి చేసిన వాళ్ళకు ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు వస్తుందా? వస్తే నాకు కామెంట్ చేయరు. నేను మాట్లాడతా. నాకే ఇబ్బంది లేదు. నాకు చేసేది వస్తలేదు. ఇంకో తులం బంగారం ఇయ్యలేము. మేము హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000 ఉండే. ఇప్పుడు సిగ్గు ఉండాలి కదా. పొన్నమన్నా బంగారం రేటు అనేది జరుగుతుంది. నువ్వు ఓ మనపురం కాడికి పోయి అడుగు. ఓ మనపురం గోలోని కాడికి పోయి అడిగి, అరే బాబు నువ్వు ఎంత లోన్ ఇస్తాను? ఓ బ్యాంకోనికి అడుగు, బాబు నువ్వు ఎంత లోన్ ఇస్తున్నావు తులం బంగారానికి? ఎందుకు గింతిస్తున్నావు అంటే ఫ్లక్చువేట్ అవుతుండే సారు. ఈ రోజు ఉన్న రేటు రేపున్న రేటు ఎల్లుండి సార్. ఇది డైలీ ట్రేడింగ్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు. నీకేం మెడల్లో నాకు పని చేస్తలేదా? నీ ఏం చేద్దాం? నీకు పని చేస్తలేదా? ఇలా రేటు పెరుగుతుందని తెలుసు. ఇలా 10 లెక్క 1,30,500 తులం ఇస్తామని చెప్పొద్దు. రేటు పెరుగుతుంది. పెరిగిన రేటు ప్రకారం మీరు ఇవ్వాల్సి వస్తుంది. మీరు 5 ఏళ్ళు అధికారం ఉంటారు. 5 ఏళ్ళు డైలీ గోల్డ్ ట్రేడింగ్ జరుగుతుంది. డైలీ రేటు పెరుగుతుంది. సోయి లేదా? 78 ఏళ్ళు దేశంలో రాయికి వెళ్ళేసి జరుగుతా కదా మందే. మరి ఎటు వచ్చింది మన తెలివి? గుడ్లో పెట్టుకున్నారు. గుడ్లో పెట్టుకోపోయారు. 50,000 ఉందట. ఇప్పుడు తులం ధర 1,00,000 అయింది. అందుకే కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వలేము. భవిష్యత్తులో 4,000 పిల్లలు మహిళలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇయ్యం ప్రయత్నిస్తావు. పండుకోరి చెమ్మ చెక్క శ్యామలేసి మగ్గ పాట పాడుకొని పండుకొని జనం కూడా ప్రయత్నిస్తారు. జనం కూడా జూబ్లీస్ లో కానీ ఈ 10 మంది దున్నపోతులు ఓడిపోయిన అంటారు పార్టీ మారిన సన్నాసులు కానీ లేదు రాబోయే 2020 ఎన్నికల కానీ ప్రజలు చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? 4,000 ఎందుకు ఇవ్వలేదు? 23 నెలలకు 57,000 ఎంత బాకిర్రు? ఇంకా ఎంత బాగా అవుతారు? 1,25,000 అవుతారు. సో ఇట్లా ఈ బాకీలు మొత్తం ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రయత్నిస్తారు ప్రజలు. ఏడా ముద్ర ఎత్తారుగా. ముద్ర ఎత్తప్పుడు అరే ఓట్ల నాడు కాంగ్రెస్ 5,000 అనుకుందాం. ఓటుకి కాస్ట్లీ ఓటు కదా కాంగ్రెస్ ఉంది. సో 5,000 అనుకుందాం. 5,000 అనుకంగా మనకు 5 లక్షల బెనిఫిట్ ఎక్కువ కదరా. 5,000 ఎక్కువనా 5 లక్షలు ఎక్కువనా జనం రేపు 2028లో బేరీజీ వేసుకొని ఓటేస్తారు. పొన్నమన్నా ఇంతలాంటి తెలంగాణ పెడతారు మనకు సరిపోరు పెడతారు. ఇట్లా తెలంగాణలు సిగ్గులు వచ్చలేదు మనకు. ఊరికి ఇచ్చేసి బతాను అన్ని వదిలేసుకొని బతురు. ఇది చెప్పాలా ఇది చెప్పొద్దా? ఇదంటే ఏమవుతాను భయం లేదు మనకు. జనం పిచ్చోళ్ళు రాబాయి కళ్ళు మూసుకొని ఓటేస్తారు. గట్లే అనుకుంటారు. జనం పిచ్చోళ్ళు మిమ్మల్ని చేస్తారు. లాస్ట్కి దాని రోజు వెయిట్ చేయి. ఓ ఛానల్లో మంత్రి పొన్నం వాక్యలు. ఓ ఛానల్ కాదు టీవీ9 నిన్న కూడా నేను కూడా చూసిన టీవీ9 దాదాపుగా. ఆ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తుంటే ఈ 50,000 తులం ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ఇవాళ 1,50,000 అయిందంటారు. మరి మాకు కూడా డౌట్ వచ్చింది. మీరు కాస్ట్లీ ఓటు ఒకప్పుడు 500కే వచ్చింది. రేపు 5 లక్షలు వచ్చినా రాదు.
ఎందుకంటే 5,000 డబ్బులు మేము ఓటేసినాం కానీ 5 లక్షలు మేము ఓటేయం కదా, 5 లక్షలు కావాలి కదా. మరి పథకాలకు పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, మహిళలకు 20,000 పైసలు లేవు, స్కూటీలకు పైసలు లేవు. ఎన్నికలకు ఎట్టు వస్తానే జూబ్లీస్లో పైసలు దండిగా వస్తున్నట్టుగా డంప్ చేసినట్టుగా గోదాములల్లా మందు సారా బిర్యానీ పైసలు ఎట్లొచ్చినాయి వాటికి పైసలు? నా జనం కంటే పైసలు రావు కదా. నువ్వు బయట దేశాలు తిరుగుదానికి పైసలు వస్తాయి, కమిషన్లకు పైసలు వస్తాయి, హెలికాప్టర్లకు పైసలు వస్తాయి, మీరు కాంట్రాక్టర్లు పైసలు వస్తాయి. కానీ ఎక్కడైతే కమిషన్ రావు అక్కడ పైసలు రావు. 1,50,000 కోట్లు మరి ఎట్టు వస్తున్నాయి మూసి ప్రచారాలకు ఆడికొస్తాయి. అది అడగొద్దు క్వశ్చన్. వీడికి రావు, వీడికి ఎందుకంటే ఇక్కడ కమిషన్లు రావు, డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరగాలి. అందువల్ల ఈ పథకాలు రావు. ఎల్లయితే కమిషన్ వస్తాయో, ఎల్లయితే దోసుకొని వచ్చో, ఎందుకైతే దొబ్బుకొని బతకొచ్చో అలా మాత్రం పైసలు వస్తాయి. చెప్పదలుచుకుంటు కదే. ఇక ఈయన మంత్రి గారు, ఆయన గారు మంత్రి గారు 5,000 ప్లస్ 2,000 కలిపి 7 లక్షలు ఇస్తున్నారు అని చెప్పిన నిన్న. ఆయనే ఆ తెలికలు, ఆయనే చాలా తెలికలు కాదు. కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర చేస్తున్నట. ఎందుకు కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర చేస్తున్నా? అది కుట్ర. అబ్బా, నవీన్ యాదవ్ను ఓడించేందుకే హైడ్రా అధికారికి నువ్వు కూడా కొడుతున్నారు సుజీర్రా. మా అన్న ఏమంటాడంటే నేను మంచోడిని జగ్గారెడ్డ, మంచోడు జగ్గారెడ్డి అయిపోయాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం రేపు హైడ్రా అని చెప్పేసి తేల్చేసింది, ఓడిపోదాం కూడా తేల్చేసింది. కానీ మన రేవంత్ల వారికి తెలదా జగన్న ప్రతిపక్షంలో అనుకుంటున్నా, మరి అధికారంలో అనుకుంటున్నా అర్థం కావట్లేదు. ఓడిపోయిన పాపం ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టు. కాంగ్రెస్ అపోజిట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ ట్విస్ట్ ఏంటంటే అంత ఒక గూటి పచ్చలే, దొంగయి ఓ రోజు తిట్టుకుంటే ఓ రోజు మంచిగుంటాయి, దొంగ కోళ్ళయి. హైడ్రాపై ప్రజల కోపంతో పార్టీపై ప్రభావం పడుతుంది, అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇప్పుడు రంగనాథ్ గారు నేను చెప్పిన వద్దురా నాయన కాంగ్రెస్ దొంగలు వాళ్ళు ఎటుంటారు రేపు అటు మాట్లాడంటే లేదు మా రేవంతులు నాకు అన్నాడు. ఇప్పుడు చూసినా ప్లేట్ తిప్పిరు, నువ్వే దొంగ అధికారులే దొంగలు, హైడ్రా మీకు గులగొట్టమని చెప్పలేదు, వాళ్ళే బలిసి గులగొడతారు, మాకు లంగపేరు తెత్తురు, జూబ్లీస్ లో మేము ఓడిపోతే హైడ్రా వాళ్ళే అని తీరతేలం చేసేసింది. అందుకే నేనేమంటా ఉన్నా హైడ్రా రంగనాథ్ గారిని ఇప్పటికైనా అన్ని మూసుకొని ప్రశాంతంగా పోయింటే బాగుంటది. కాంగ్రెస్ సర్కారు నీకు మద్దతు ఇస్తలేదు అంటే మంచి పేరు వస్తేనే వాళ్ళకి వేసుకుంటుంది, లంగ పేరు వస్తేనే హైడ్రా రంగనాథ్ అంటుంది. మరి లంగ పేరు వచ్చే పనులు మనకెందుకు సారు? భూవదిని సపోర్ట్ చేయకుండా మనం ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పైన హైడ్రా కుట్ర అని రాసిరు. ఇక రేపు మన నీ భవిష్యత్తు ఆగం కావాలి, నువ్వు సంకరాకిపోగాలి, నీ మీద అంతో ఎంతో అభిమానం ఉంది ఒక అధికారిగా, కొంచెం నిజాయితీగా పనిచేస్తాను నమ్మకం ఉంది నాకు, కొంచెమే ఈసవంత లెక్కేసుకోరాదు. సో అందువల్ల మరి నువ్వేమన్నా ఆలోచన చేసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చెప్పి దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకొని మంచిగా పనిచేయాలని కోరుకుంటాను. పేదలను కూలగొట్టకు అదొకటి, అది చేసి మంచోడు అనిపించుకో. బీఆర్ఎస్ ఏంద్ర నాయన బొమ్మ సోయనారు ఎవరో వీడు, ఈయన ఫోటోని ఆడనాయన ఇది పేపరా, మనిషి ముఖమే కనిపిస్తుంది అల్లా. డబ్బా సొమ్మని రద్దు చేస్తావు, ప్రజల సంక్షేమంపై నీ పెత్తనం ఏంది రేవంత్ ? కాంగ్రెస్ గల్లా బట్టి పథకాలు ఇప్పిస్తావు, ఇంకో గల్లా బట్టి గుంజుకొచ్చి ఇప్పిస్తాడ, 6 గ్యారంటీలు ఇప్పిస్తాడ, మరి చూసుకోరు. సో అందువల్ల డబ్బా సొమ్ము కాదంటాడు. ఢిల్లీకి పంపేందుకు మూటలు ఉంటాయి, పేదల సంక్షేమానికి డబ్బులు ఉండవా? నిరుద్యోగ 2 లక్షల జాబులు లేవు కానీ కాంగ్రెస్ నేతల జేబులు నిండుతున్నాయి. నోటిఫికేషన్స్ తప్ప జాబ్ నోటిఫికేషన్ లేవి. ఉద్యోగులపై దాడి చేస్తుంటే మీటా మాటలు చెప్పిన రాహుల్ ఏడబోయిండు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిండు, టాప్ లోని రాష్ట్రాన్ని లాస్ట్ ప్లేస్ కు దిగజార్చిండు. మాకు చెప్పండి, గూండాల సంగతి తేలుస్తాం. బీఆర్ఎస్ గెలిస్తేనే హైడ్రా రాక్షసి మాయమవుతుంది. ఇక జూబ్లీస్ బోరబండ రోడ్ షోలో కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళలాగా నాకు బెదిరించడం రాదు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సింగిల్ డైలాగ్ వేసింది. కాంగ్రెస్ వాళ్ళకే నేను బెదిరించలేను అయిపోయా, వాళ్ళు దొంగలు రౌడీలు అంటుంది ఒక్కటే డైలాగ్లో ఆమె చెప్పేసింది. పాపం భర్త చనిపోయింది కాబట్టి ఆమె పెద్దగా సభలలో మాట్లాడే పరిస్థితి లేరు. సో ఆమె మాట్లాడినా కూడా అంత అనుకూలంగా ఏముండదు ఉన్నది చెప్పాలంటే. సో మాట్లాడడం కూడా సమంజసం కాదు.
కదా పోటీలో ఉన్నది. తర్వాత ఇప్పుడు ఎలక్షన్లో గెలుపా ఓడని తర్వాత డిసైడ్ అయిన తర్వాత ఆమె మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం ఒంటి చేతి మీద కేటీఆర్ మోస్తుండు ఇప్పుడు ఆ భారాన్ని. అజార్ ఇంతజార్ అట, హోం కోసం పట్టు సీఎం ససేమిరా, ప్రమాణం చేసి 3 రోజులు దాటినా శాఖలు లేవు. కేసీఆర్ ముస్లింలకే ఇచ్చారు, నాకు ఇవ్వండి, శాఖల కేటాయింపుపై అజారుద్దీన్ డిమాండ్. జూబీసు పోయినా సరే ఇవ్వనున్న రేవంత్, మైనార్టీ ఇస్తా తీసుకో తేల్చి చెప్పిన సీఎం. పీఠముడిగా మారు శాఖల కేటాయింపు, సోనియాను కలిసే యోచనలు అజారుద్దీన్. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే కదా, మంత్రి పదవిలో శాఖ ఇస్తారు. ఆయన ఏమో హోంశాఖ అంటుంది, ఈయనేం మైనార్టీ శాఖ ఇస్తాడు. నువ్వు కేసీఆర్ ఆయన పేరు మహమూద్ అలీకి ఇచ్చిండు హోంశాఖ, మరి నువ్వెందుకు ఇవ్వవు మా ముస్లింలు కానీ ఈయన అంటాడు. బాయి అంటాడు. మరి ఆయన బాయి బెడిసి కొడతాడు. పాపం అజారుద్దీన్ ఆగమైతాడు. జూబ్లీస్ ఓడిపోయినా సరే నిన్ను ఇయ్యి అన్నట. ఇజ్జతి పోయింది, ఆగం అయిపోతాడు పాపం. ఆయన నిన్నమన్నా ఇచ్చారు మంత్రి పదవి. ఒక రోడ్ షో చేయి ప్లీజ్, అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి వెళ్ళి వేడుకున్న సీఎం. ఇదేందా, ఒక రోడ్ షో చేయి ప్లీజ్ అడుక్కున్నావా, సిపవాడు అడుక్కున్నావా? ముఖ్యమంత్రి 7 సీట్లోని కాదు 65 సీట్లు అడుక్కోవడం ఏందా అంటే మనకి ఇజ్జతి లేదు, అయిపోయింది. అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి వెళ్ళి వేడుకున్న సీఎం. మైనార్టీలు ఏకపక్షంగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన. తాను లండన్ వెళ్తున్నట్లు జవాబిచ్చిన అక్బర్ క్వశ్చన్ మార్క్. అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి. ఫిరోజ్ ఖాన్ అనే ఆయన ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఫిరోజ్ ఖాన్ అనేటువంటి ఈ అజారుద్దీన్ అనే ఆయన ముస్లిం అయిపోయింది. ఆయన ముస్లింలు బాగుపడితే నచ్చదు వాళ్ళకు. ముస్లింల తోపు ఇలే ఉండాలి వాళ్ళ టార్గెట్ అది. అజారుద్దీన్ మంత్రి పదవులు మరో ఒక రకంగా అన్సాటిస్ఫైడ్ ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళకి సేమ్ సామాను నచ్చదు, వాళ్ళకు ఆపోజిట్ వాడు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే పైసలకు వీడు ఎదిగిపోతే వీడు నాకు అవుతాడు కదా. ముస్లింలో మీరే ఉండాలి, మానదమ్మునే ఉండాలి రాజకీయంలో అనేది వాళ్ళ గోల్ అనమాట. రోడ్డు షో అని మాట్లాడుకుంటా